హాయ్ అండి. ప్రతి ఆభరణానికి అనేక లాభాలు ఉన్నాయండి. ప్రతి అమ్మాయి స్త్రీ ఖచ్చితంగా గాజులు ధరించాలండి. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, గాజులు లేకుండా కనిపిస్తే మందలిస్తూ ఉంటారండి. ఇప్పుడు ఫ్యాషన్ వల్ల గాజులు ధరించట్లేదండి. పెళ్ళైన వారు కూడా గాజులు వేసుకోవట్లేదు. అసలు గాజులు ధరించడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయండి. అప్పుడే పుట్టిన ఆడపిల్లలు కూడా గాజులు వేస్తూ ఉంటారు. చేతికి నిండుగా గాజులు కనిపించడం వల్ల లక్ష్మీదేవి అమ్మవారు ఉంటుందని చెప్తుంటారండి. గాజుల శబ్దం ఎంత ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది. ఆడపిల్లలు గాజులు వేసుకోవడం వల్ల రక్త ప్రసరణ జరిగి నరాలకు సంబంధించిన సమస్యలు రావండి. చేతి కండరాలు బలపడతాయి. అంతేకాకుండా రంగురంగుల గాజులు వేసుకోవడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి మీకు తెలుసా అండి. ఎరుపు రంగు గాజులు వేసుకోవడం వల్ల శక్తిని, నీలిరంగు గాజులు వేసుకోవడం వల్ల విజ్ఞానాన్ని సూచిస్తాయి. పచ్చరంగు అదృష్టానికి, పసుపు రంగు సంతోషానికి గుర్తుగా చెప్తారండి. బంగారు గాజులు ఎన్ని ఉన్నా ఒక్క మట్టి గాజులు వేసుకోవడం వలని పెద్దలే కాకుండా శాస్త్రాలు కూడా చెప్తున్నాయండి. మట్టి గాజులు ముత్తైదుతనాన్ని సూచిస్తుందండి. ప్రతి స్త్రీ గాజులు ధరించాలని చెప్తుంటారండి. కానీ ఇప్పుడు రోజుల్లో క్లిబ్బులు పెట్టడం, గాజులు వేసుకోకుండా ఉండటం, ఇంటికి ఎరబోయటం. ఏమండి, ఇప్పుడు వచ్చేది నవరాత్రులు అండి. ఈ 9 రోజులు అమ్మవారిలా కనిపిస్తే అమ్మవారే వాళ్ళకి దగ్గరుండి వాళ్ళ బాగోగుల్ని చూసుకుంటుందండి. ఆమె ఎట్లా ఉండాలంటే అమ్మవారికి చేతి నిండా గాజులు, తల్లో పూలు, మంచి చీర. అంటే మంచి చీర అంటే వాళ్ళకి తోచింది వాళ్ళు ఎంతలైనా కట్టుకోవచ్చు అండి. వేలల్లో కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక చీర అంటే ఇప్పుడు వేలల్లో కట్టుకొని ఒక చీర ఒకసారి కడతాం, మళ్ళీ ఆడ పెట్టేస్తాం. మనకు తోచింది ఎంతలో 500 కానించి ఎంతలో అయినా కట్టుకోవచ్చు అండి. 1,00,000 రూపాయల దాకా కూడా కట్టుకోవచ్చు. ఒక రోజు కడతాం, 2 రోజులు కడతాం, తర్వాత ఆడ పెట్టేస్తాం. అది వాళ్ళ స్తోమతనండి. కానీ ఆడపిల్ల కాళ్ళకి పసుపు, చేతికి గాజులు, తల్లో పూలు అవండి మనకి హిందూ సనాతన ధర్మంలో చూపించేది. మనం అమెరికాలో లేము, జపాన్లో లేము, కెనడాలో ఆ సైడ్ లేవండి. మనం ఉండేది భారతదేశంలో. మనది హిందూ సనాతన ధర్మం, హిందూ ధర్మం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.